బీసీలకు 40% రిజర్వేషన్‌లో మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అలసత్వానికి నిరసనగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బీసీ సంఘాలను కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరోవైపు ఇటు ఈ నెల 15న, 16న తేదీన కూడా బీసీ సంఘాలని ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు ముట్టడి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది. ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్ ఆల్రెడీ రెండో ఫేజ్ కూడా ఈరోజు పూర్తయింది. దీనికి సంబంధించి ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వ విధానం పట్ల ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అయినా బీసీలు తగిన గుణపాఠం నేర్పారు. ఎందుకంటే వాళ్ళు 42 అన్నారు, 42 22 చేశారు. అమలు చేసేటల్లకల్లా 17% పెట్టారు. దాంతో బీసీల లోపల ఉద్రేకం చైతన్యం పెరిగి ఓట్లు మా చేతులు ఉన్నాయి, మీరు ఇవ్వకున్నా ఇండిపెండెంట్గా నిలబడతామని దానికి పార్టీ సింబల్ లేదు. కాబట్టి 42% ఇవ్వకున్నా ఇప్పుడు 52-53%కు జనరల్ గెలిచారు. కాబట్టి పార్టీలకు ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాము ఒక భాగం. ఇప్పుడు ఇంకో రెండవ డిమాండ్ ఏంటంటే, మొదటి డిమాండు పార్టీ సర్పంచులలో సింబల్ లేదు కాబట్టి నడిచిపోయిందని మేము ఉదారంగా ఉన్నాం. ఇప్పుడు రెండవ జరిగేది ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా ప్రిపేర్ అవుతుందని తెలిసింది. పార్టీ సింబల్ మీద నడుస్తుంది కాబట్టి చట్టబద్ధంగానే 42% ఇవ్వాలి. ఎందుకంటే సింబల్ ఉంటుంది, ఇండిపెండెంట్కి ఇంట్లో అవకాశం ఉండదు. కాబట్టి 42% ఖచ్చితంగా పెట్టాలి. ఈలోగా తొందరగా 9 మంది జడ్జిలతోటి హైకోర్టు ఫామ్ చేయాలని రిక్వెస్ట్ చేయాలి. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా బీసీని నియమించాలి. ప్రభుత్వం ప్రామినెంట్ అడ్వకేట్లను ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి విడిపించి కేసు ఆర్గ్యుమెంట్ చేయాలి. రెండవ పాయింట్కి వస్తే 62 మంది బీసీలు కేసులు వేశారు. 62 మంది తరపున కూడా మంచి ప్రామినెంట్ అడ్వకేట్లను ప్రభుత్వమే ఫీజు కట్టి వాదించాలి. కేసు బలంగా ఉంది, కేసు ఓడిపోయే ప్రశ్న లేదు. ఎట్లా ఓడిపోతుంది? ఆధారం లేదు, కాన్స్టిట్యూషన్లో లేనిది, అగ్రకులాలకు జనాభా లెక్కలు లేవు, రాజ్యాంగంలో లేదు, రిజర్వేషన్ల సిద్ధాంతంలో లేదు. అసలుంటి 10% జరుబాటు అయింది. రిజర్వేషన్ల సిద్ధాంతంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది, జనాభా లెక్కలు ఉన్నాయి. మొత్తం మా వ్యవస్థ అంతా రిజర్వేషన్ల సిద్ధాంతం మీద ఉంది. దీనికి ఇంత బలమైన రాజ్యాంగం ప్రకారం ఇచ్చారు, అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా జనాభా లెక్కలు తీశారు. మంచి ఫుల్ గ్రౌండ్ ఉన్నాయి. ఎందుకు చేయలేదు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నేను చెప్తాను. ఒకటి కాదు 10 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి, ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవి అసెంబ్లీలో బిల్లు పెట్టాక ఆల్ పార్టీని తీసుకొని ప్రధానమంత్రిని ఎందుకు గెలవలేదు? రెండవ పాయింట్, చిత్తశుద్ధి లేదనడానికి. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో 236 మంది ఇండియా కూటమికి. బీహార్ ఓట్ చోరీ మీద నెలలు లాస్ట్ పార్లమెంట్లో చేశారు, రోజు బైకాట్ చేశారు. 4 రోజులు బీసీల కోసం ఎందుకు బైకాట్ చేయలేదు? ఇది నాది రెండవ డిమాండ్. ఒక ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదు? మీరు అనేక సందర్భాల్లో ప్రైవేట్ బిల్లులు పెడుతున్నారు, ఒక్కసారి ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు, మీరు మార్చుకోవాలి. వెంటనే మార్చుకొని 42% వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఊళ్ళల్లో తిరగనీయం. ఇప్పుడు సర్పంచులతో మా బలం పెరిగింది, మీ భర్తం అని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో ఒకవైపు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసాము, ఒకవైపు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాము. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మా ప్రయత్నం మేము చేశామనంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సిగ్గు శనం ఉండాలి మాట మాట్లాడడానికి. ఇజ్జత్ సిగ్గు శనం పెట్టుకొని మాట్లాడాలి. రాజ్యాంగం చదువుతారు కదా అందరు. 243 రాసుకోండి మీరు అందరూ. మామూలు స్కూల్ పిల్లలు కూడా చదవాలి. 243 D6లో ఏమని ఉంది? స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఓకే, 50% సీలింగ్ ప్రాబ్లం ఉంది. జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పింది. జనాభా లెక్కలు కూడా తీశారు, అసెంబ్లీలో చట్టం కూడా చేశారు. అన్ని గ్రౌండ్లు కరెక్ట్ ఉన్నాయి. ఎందుకు రిజెక్ట్ అవుతాయి? ఎందుకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది? నీవు సరిగ్గా వాదించటం లేక లూమ్ స్టాకు అసమర్థ వాదనలు వినిపిస్తే కొట్టిపోతారు. కాబట్టి వాదనలు కరెక్ట్ వినిపిస్తే నేను చెప్పినట్టు చేయండి, ఇప్పుడు కేసు గెలుస్తుంది. బలమైన అడ్వకేట్లను ఢిల్లీకి విప్పి అడిషనల్ అడ్వకేట్ జనరల్ను ఒక బీసీని నియమించు. అదేవిధంగా 60 మంది కేసులు వేశారు బీసీ సంఘాలు. అందరి వాదనలు వినిపించాలి,
వాళ్ళకు కూడా బలమైన అడ్వకేట్లను ప్రభుత్వం పెట్టాలి. దమ్మున్న వాళ్ళకి మేము పెట్టుకుంటాం, దమ్ము లేని వాళ్ళకు ప్రభుత్వం పెట్టాలి. మీరు రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మీరు బీజేపీ వాళ్ళు ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? మీరు బీజేపీ కూటమిలో ఉన్నారు. మీరు ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? బీజేపీ కూటమికి ఒప్పింస్తున్నాం. కులాల వారి లెక్కలది ఇక్కడ మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. సిగ్గుండాలి వాళ్ళకు. కులాల వారి లెక్కలు తీసిర్రా? నేను 76 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతవరకు కులాల వారి లెక్కలు తీసిరా? తీయలేదు. మేము పోయి అడిగినాం ప్రధానమంత్రిని, ఒప్పించిన కులాల వారి లెక్కలు తీస్తున్నారు. 11,000 కోట్లు కేటాయించారు దానికి. రెండవది బీజేపీ పార్టీని ఒట్టిగా తిరుతుంటారు వీళ్ళు పర్లేక. ఇప్పటికీ దేశంలో 76 ఏళ్ళు అలా స్వతంత్రం వచ్చి ప్రధానమంత్రి బీసీ కావాలని ప్రతి ఒక్కడు ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడన్నా ఎవడన్నా ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్, జనతా పార్టీ, ఎన్నో పార్టీలు పరిపాలించి ప్రధానమంత్రిని బీసీని చేసిరా? బీజేపీ పార్టీ 3 సార్లు ప్రధానిగా 3 సార్లు వస్తే 3 సార్లు బీసీనే ప్రధానమంత్రి చేసింది. కాబట్టి సిగ్గుండాలి అడగనికే. కాబట్టి బీజేపీ పార్టీ 27 మంది మంత్రులను చేసింది. ఉపరాష్ట్రపతి ఒక గిరిజన మహిళ, ఉపరాష్ట్రపతి ఒక బీసీ, రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ. అంతా ఎస్సీ ఎస్టీ బీసీలకు బీజేపీ పార్టీ అప్పచెప్పింది. జెండాలు బీజేపీ వాళ్ళు మోస్తున్నారు అగ్రకులాలు. కాబట్టి పదవులన్నీ కూడా బీసీలకే ఎస్టీలకే ఇచ్చారు వాళ్ళు. కాబట్టి అనటందుకు కొన్ని నైతిక విలువలు కూడా ఉండాలి. ఇప్పటికే ఇటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరెందుకు అక్కడ ఫైట్ చేయలేకపోతున్నారు? బీసీ సంఘాలతో నేను మాట్లాడే ప్రతి మాట వీళ్ళ ఇప్పుడు దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. నేను వీళ్ళని నోరు ఉంది, అపోజిషన్లో ఉన్నారు, బయట మాట్లాడతారు. మేము లోపల డిసిప్లిన్గా మాట్లాడతాం. ఒత్తిడి కులాల వాళ్ళ లెక్కలు తగనం, అది చరిత్ర, అదొకటి. అది ఎవరైనా బయట పెట్టకుండా ఒప్పించిన అనౌన్స్ చేసిన దాకా బయటికి రాలేదు. ఇక్కడ కూడా మా పద్ధతిలో మేము అడుగుతున్నాం. నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారు, అందరూ సంజయ్ గారు అడుగుతున్నారు, పార్టీ రామచంద్రరావు అడుగుతున్నారు. వాళ్ళు జీవితంలో వీళ్ళందరూ ఈ కులాల గురించి కొట్లాడిన వాళ్ళు. కిషన్ రెడ్డి గారు ఫీజుల రియంబర్స్మెంట్ కోసం నేను అమలుని ఆరాధించి చేసిన. ఒక్క బీసీ అమలు నాకు తోడుగా రాలేదు, దీక్ష చేయలేదు. కిషన్ రెడ్డి నా సరిగా 5 రోజులు ఉంటే 5 రోజులు దీక్ష చేశాడు. మరి ఆయన బీసీ ఫీలింగ్ ఉన్నట్టా లేదా? బీసీలకు మద్దతు ఉన్నా లేదా? రామచంద్రరావు గారు ఆయన యూనివర్సిటీ చదివేటప్పుడు హాస్టళ్ళు, స్కాలర్షిప్ల గురించి మేము చేసిన ప్రతి ఉద్యమంలో ఆయన ముందు బాగానే ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కొట్లాడిన వాళ్ళు, చరిత్ర ఉన్న వాళ్ళు ఈ కులాలకు. మనోళ్ళు ఏదో మేము ఈ కులంలో పుట్టినాం, మేము కొట్లాడుతున్నాం, వేరే అంత తప్పది. చరిత్ర ఏంటి చూడాలి ఒక్కొక్కరికి. ఇప్పుడు నేను కొట్లాడుతున్నా, వచ్చి అలాంటి లీడర్ రాలేదు. 22 ఏళ్ళకైనా బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2. ఇప్పుడు సెంట్రల్లో మీరే ఉన్నారు, గవర్నమెంట్ బీజేపీ ఉంది. బీజేపీ తలుసుకుంటే ఏ పార్టీ షేప్ అవుతుంది? 42 రిజర్వేషన్ అనేది ఏ పార్టీ షేప్ అవుతుంది? పార్టీని మీరు చూసిన మొన్న పేపర్లో కూడా జనాభా లెక్కలు, కులాల వారి లెక్కలు వచ్చినాక ఇది స్థానిక సంస్థది చిన్న పాయింట్. చట్ట సభల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నా, ఆ టార్గెట్ కోసం ఉన్నా అది సాధించి తీరుతాం. అంటే ఫస్ట్ ఇది సాధ్యమైతేనే మిగతా కూడా అయితే కదా. ఇది సాధ్యమవుతుంది, అది సాధ్యమవుతుంది, అన్నీ సాధ్యమవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ లభిస్తుంది. ఒకవైపు బీసీ జేఏసీ నేతలేమో ఈ నెల 15 పార్లమెంట్ ముట్టడి పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ కూడా తీసుకొచ్చింది కూడా మీరే, అంతకుముందు చైర్మన్ మీరే ఉన్నారు. ఈ మధ్య మీరెందుకు సైడ్ అయ్యారు? ఎందుకు వాళ్ళతో కలిసి ఫైట్ చేయలేకపోతున్నారు? నేను ఎందుకు సైడ్ అయినా? ఇప్పుడు కొట్లాడే సైడ్ తోటి నేనే ఎక్కువ కొట్లాడుతున్నా. ఎవరు చెప్తున్నారు సైడ్ అయింది? అని తప్పది, తప్పుడు ప్రచారం, తప్పుడు వాదన. కొందరు ప్రభుత్వము ప్రచారం చేపిస్తుంది అట్లా. రియల్గా కొట్లాడేది నేనే కొట్లాడుతున్నా. మరి బీసీ జేఏసీ నేతలు ఈ నెల 15 ముట్టడిస్తారు కదా పార్లమెంట్. మీరు ఎందుకు వాళ్ళతో కలిసి ఫైట్ చేయలేకపోతున్నారు? అందరూ ఒక్క తాటిపై వస్తేనే కదా ఇది సాధ్యమవుతుంది. బీసీలోనే ఎందుకు ఈ రకంగా భేదాభిప్రాయాలు ఎందుకు? బీసీలో భేదాభిప్రాయాలు అంటే బీసీలో అనేక పార్టీలు ఉంటారు. పార్టీ ఒక్కొక్కడు ఒక్కొక్క జెండా పెడతాడు. కాబట్టి బీసీ ఉద్యమం లోపల మీరు నాకు అడుగు, ఏం సాధించడం నువ్వని అడుగు. బీసీ ఉద్యమకారుడిగా బీసీలకు ప్రతి ఒక్కరిని, నన్నే కాదు ప్రతి ఒక్కరిని అడగాలి. జెండా పెట్టుకునేటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఏమడుగుతారు? బీసీ ఉద్యమాలు చేసి ఏం సాధించు? నేను చెప్తా. నేను బీసీ ఉద్యమాలు 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. 6000 హాస్టళ్ళు సాధించిన, గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు. దేశంలో ఈ స్కీమ్ ఎక్కడ లేదు. 82 నేను కొట్లాడి ఉద్యమాలు చేసి అసెంబ్లీ మీద దాడి చేసి ఆ స్కీమ్ పెట్టించిన. బీసీలు దళితులు ముఖ్యమంత్రులు లేని రాష్ట్రంలో 2008లో ప్రైవేట్ కాలేజీలు వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక పిల్లలు సస్తుంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన 1 లక్ష కాదు 2 లక్షల ఉంటే కూడా గవర్నమెంటే ఫీజు కట్టడం చేస్తా. ఇవన్నీ మేము పోరాడి కొన్ని వేల జీవోలు తెచ్చి దేశంలో బీసీలు దళితులు ఉన్న రాష్ట్రాల్లో లేనని స్కీమ్ ఇక్కడ పెట్టాం. ఇక్కడ కూడా ఈ ఉద్యమాన్ని ఇప్పుడు రెగ్యులర్గా నడుపుతున్నాం, ఇంకా ఉధృతం చేస్తాం.
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఐడియాలజీ ఉంటే చేస్తారు. ఎవరెన్ని చేసినా ఉద్యమం చివరకు బీసీ సాధన కోసమే. ఇప్పుడు విద్యార్థుల సమస్యపై మీరు అనేకంగా పోరాటాలు చేశారు, హాస్టల్ ఫెసిలిటీస్ కోసం కూడా చేశారు. అలాంటి ఆర్ కృష్ణయ్య ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో అంటే ఎంపీ పదవి ఉంది కాబట్టి కొంత తగ్గుతుండు మాట్లాడుతున్నది కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. అది ఆరోపణ చేసేటోళ్ళకి బుర్ర లేనివాడు చేస్తాడు ఆలోచన. ఎందుకు నా అన్ని ధర్నాలు ఎవరు చేసిండు ఈ లోకల్ బాడీ దాని మీద? నా అన్ని ఉద్యమాలు ఎవరు చేసారు? వీళ్ళందరూ తిని పడుకొని టైం పాస్ అయినాక రిటైర్ అయినాక వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చిన్న ఏజ్లో ఇవన్నీ చెప్పొద్దు నాకు నేను, కానీ సమయం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను ఎప్పుడు రిజైన్ చేసిన జాబు, నేను చదువుకునేటప్పుడే నాకు బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది, డిగ్రీ ఇట్లా పాస్ అయిన జాబ్ వచ్చింది, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. రిజైన్ చేసి ఉద్యమాలకు వచ్చి అసెంబ్లీ మీద దాడి, సచివాలయం మీద దాడి, కలెక్టరేట్ల మీద దాడి, ముఖ్యమంత్రి గల్లాలు పట్టినా ఎవరికోసం పట్టినా, ఎవరికోసం కొట్టాలంటే తెగించి నా జాతి చదువుకోవాలి, నా బుద్ధి నా కులాల పిల్లలు చదువుకుంటేనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని చిన్న ఏజ్లో 83 నేను 30 ఏళ్ళు కూడా లేనప్పుడు అప్పుడే ఎన్టీ రామారావు పిలిచి హిమాయత్ నగర్ ఎమ్మెల్యే సీట్ ఇస్తే తీసుకోలేదు. నాకు పదవి వస్తే అధికారం వస్తే నా జాతి గురించి కొట్లాడని పక్కకు పెట్టి కొట్లాడినా. కాబట్టి త్యాగాలు పోరాటాలు అవన్నీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అవన్నీ చెప్తే ఇక ఎవరు కూడా నోరు కూడా ఎత్తారు. అందరూ చేయాలి, అందరం చేద్దాం. ఈ ఉద్యమం నా ఒక్కంది కాదు, ఈ జాతిలో పుట్టిన ప్రతి బిడ్డది ఈ ఉద్యమం. అంటే బీసీ జేఏసీ సంఘాలతో మీరు కలిసి వెళ్తారా, మీరు సపరేట్ ఫైట్ చేస్తారా? మీరు బీసీ జేఏసీ చైర్మన్నే నేను. కలిసి ఉండే నా ఎంబడి కుల సంఘాలన్నీ నా ఎంబడే ఉన్నాయి, బీసీ సంఘాలన్నీ నా ఎంబడే ఉన్నాయి. కొన్ని సంఘాలు వెళ్ళిపోతాయి పోని. అంటే ఎవరికి వారు ఇటు జాతుల శ్రీనివాస్ గౌడ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరికి వారు ఎందుకు వెళ్తారు? అందరూ సంఘటితంగా ఉండి యూనిటీగా ఉండి ఫైట్ చేయవచ్చు కదా. బీసీ సంఘాలు 90 ఉన్నాయి, ఒక లెటర్ ప్యాడ్ కొట్టుకుని సంఘాలని అందరినీ కలిసే రమ్మంటున్నాం. వాళ్ళు కూడా కలిసే వస్తారు అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడు సందర్భం లేదు కాబట్టి కొద్దిగా ఉన్నారు. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, కలిసి పోరాడతాం. మొత్తానికైతే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో మాత్రం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ముందుకు రావాలి. మరి బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు కూడా తమ పోరాటం కూడా విస్మరించాము. మరి బీసీలకు 40% రిజర్వేషన్ విషయంలో మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇటు కుట్ర చేస్తుంది. మరి అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీ తీసుకెళ్ళాలి. మరి పార్లమెంట్లో సమావేశాలు అవుతున్నాయి కాబట్టి మరి పార్లమెంట్లోనైనా ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి. మరి ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి మరి బీసీ రాజ్యాధికార ధ్యేయంగా మరి లక్ష్యంగా తమ పోరాటం చేస్తున్నామని కూడా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ చెప్తున్నారు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో సతీష్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.